జీవితంలో ఎదగాలంటే రిస్క్ చేయాలి. ఫస్ట్ మన గోల్స్ రీచ్ కావాలంటే రిస్క్ చేయాలి. రిస్క్ చేయకుండా మన గోల్స్ ఏది కంప్లీట్ కాదు. ఓకే, రిస్క్ ఇది ఇంకేదైనా మార్చం లేదంటే అట్లా ఏదైనా చూడండి, ఇదిలో ట్రై చేస్తాను. సో రిస్క్ చేయాలి. రిస్క్ చేయకపోతే జీవితంలో ఎదగ. రిస్క్ అంటే ఏంటంటే 100 టన్నులు మన మీద నెత్తి మీద పెడతాం కాదండి, తల మీద. ఓకే, రిస్క్ అంటే మన జీవితంలో ఎదగటానికి కొన్నిటిని మనం అవాయిడ్ చేయాలి. అలా అవాయిడ్ చేస్తేనే మనం ఇందా హీరో అనుకున్నాం కదా, ఆ హీరో మనం అవ్వగలుగుతాం. కానీ మనం ఏం చేస్తామంటే అన్నీ మనకి కావాలి. వయసులో ఉన్నప్పుడు మూల కూర్చున్న తర్వాత అంటే వయసు పెరిగిన తర్వాత మూలకి వెళ్తాం కదా, అప్పుడు మన మైండ్ ఆలోచిస్తే నేను అప్పుడు ఇట్లా చేశాను, చాలా తప్పు చేశాను. అప్పుడు ఎవడు వింటాడండి మన మాట? మీరు ఇన్కమ్ తీసుకొని ఉంటే మీ మాట వింటారు. మీరు తీసుకోలేదు కాబట్టి మీ మాట ఎవరు వినరు. వయసు అయిపోయిన తర్వాత ఏదో చెప్పాలనుకుంటే ఎవరు వినరు. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు మాట వినాలంటే మీరు రిస్క్ చేయాలి. రిస్క్ చేస్తేనే జీవితంలో ఎదుగుతారు. సో వన్స్ ఒకసారి రిస్క్ చేసి, రిస్క్ అంటే సింపుల్, ఫంక్షన్లోనే ఒక 1 year అవాయిడ్ చేయటం, ఫ్రెండ్స్ రమ్మన్నారు ఒక 1 year అవాయిడ్ చేయటం, టైంపాస్ సరదాగా ఫ్రెండ్స్ పిలుతారు అవాయిడ్ చేయటం. ఇట్లా అవాయిడ్ చేసినప్పుడు సో ఎదగాలని రిస్క్ అంటే కష్టపడటమే రిస్క్. ఇక్కడ ఏం లేదు, కష్టపడటమే మన కోసం మనం కష్టపడటమే రిస్క్, అంతమించి ఏం లేదు. ఫంక్షన్లకు అన్నింటికి దూరం పెట్టి రిస్క్ చేస్తే అనుకున్న గోల్ రీచ్ అవ్వడం చాలా ఈజీ. సో అలా